డాక్టర్ గారు ఇప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్ విషయానికి వస్తే యాక్చువల్‌గా. సో, బ్రెయిన్ స్ట్రోకు మనకు సమయాన్ని ఇవ్వదు యాక్చువల్‌గా. సో, మనం ప్రారంభంలోనే గుర్తించాలి. వీలైనంత త్వరగా హాస్పిటల్‌కెళ్ళాలి. సో, అంటే మనకు గంట ముందు గాని, 2 గంటల ముందు గాని అట్‌లీస్ట్ మనకేమైనా లక్షణాలు కనబడతాయా? ఇది బ్రెయిన్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. మనకి స్ట్రోక్స్ అంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్ అని, హిమరేజిక్ స్ట్రోక్స్ అని ఉంటాయి. అంటే రక్తము బంద్ అయిపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ వచ్చే స్ట్రోక్‌ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. రక్తం నరాలు చిట్లిపోయి క్లాట్ కావడం వల్ల వచ్చే స్ట్రోక్‌ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో, ఇవన్నీ స్ట్రోక్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ సడన్‌గానే వస్తాయి. అంటే మనం ఫాస్ట్ అని చెప్పుకుంటాం కదా! సో, మన వీక్‌నెస్ కానియండి, నోరు వంకర పోవడం కానియండి, మాట తత్తరపడడం కానియండి, చూపు కనపడలేదు అనిపించినా, సో, ఇట్లాంటివి స్ట్రోక్స్. ఎస్పెషల్లీ ఇవి మనం ఎర్లీ స్టేజ్‌లో కనిపెట్టడం వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఎందుకంటే వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. మనం ఏందంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఎట్లయితే స్టెంట్ ఏసేస్తామో, మన బ్రెయిన్‌లో కూడా స్టెంట్ ఏసేసి క్లాట్ రిట్రీవ్ చేసినట్లయితే, సో, మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సెల్స్‌ని మనం బతికించుకునే అవకాశం ఉంటుంది. సో, వీక్‌నెస్ అనేది మనం మినిమైజ్ చేయొచ్చు. సో, అది వెరీ ఇంపార్టెంట్ కనుక్కోవడం. అంటే మనకి చెయ్యి కాలు సరిగ్గా పనిచేయట్లేదు, మాట అనేది తొందరపోతుంది, మాట్లాడలేకపోతున్నాం, లేకపోతే నోరు వంకర పోతుంది అనిపించినా, చూపు సడన్‌గా కనిపియట్లేదు అనిపించినా, సో, ఇట్లాంటివి ఇమ్మీడియేట్‌గా మనం కనుక్కొని ఇమ్మీడియేట్‌గా స్ట్రోక్ సెంటర్‌కి వెళ్ళిపోవాలి. అగైన్ మిస్టేక్ ఏందంటే ఇక్కడ ఏందంటే గో టు ఏ సెంటర్ వేర్ ది స్ట్రోక్ ఫెసిలిటీ. చిన్న చిన్న హాస్పిటల్‌కి మీరు వెళ్ళొద్దు. స్ట్రోక్ డౌట్ వచ్చిందంటే గో టు ఏ ఫెసిలిటీ, స్ట్రోక్ ఫెసిలిటీ వేర్ యూ హ్యావ్ an interventional person who can do clot retrieval and న్యూరాలజిస్ట్ గాని, న్యూరోసర్జన్ గాని అక్కడ ఉన్నారు. మీకు ప్రొజెక్ట్ చేయగలిగిన వాళ్ళంటే ఇమ్మీడియేట్‌గా మీరు యూ హావ్ టు గో దేర్. ఓకే. చిన్న హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళేదో టైం పాస్ చేసి, సో, దిస్ గోల్డెన్ టైమ్ అనమాట. 3.5 to 4 అవర్స్ అనేది గోల్డెన్ టైమ్. ఈ టైంలో మనం చేస్తే నాట్ 3.5, అది మనం చెప్పుకోవడానికి 3.5 అనేది మినిట్స్. సో, సెకండ్స్ అండ్ మినిట్స్ ఆర్ అవర్ బ్రెయిన్ సెల్స్. సో, కమ్ ఫాస్ట్. సో, గో టు ఏ స్ట్రోక్ సెంటర్. సో, సింటమ్స్ ఐడెంటిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఇది మనకి వార్నింగ్ అనేది కొంతమంది ట్రాన్షియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటాం. అంటే టెంపరరీ స్ట్రోక్స్. వీళ్ళలో కొంతమందికి వార్నింగ్ ఉంటాయి. టెంపరరీ పారాలిసిస్ వచ్చి మళ్ళీ వెంటనే ఇంప్రూవ్ అయిపోతారు. ఏం కాలేదు, మళ్ళీ నిద్రపోలేదు నిన్న. చాలా మంది ఏంటంటే నేను నిన్న నిద్రపోలేదు, అన్నం తినలేదు, అలసిపోయాను, ఏదో వచ్చింది అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ వితిన్ 24 hours స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ డౌట్, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ నాట్ నార్మల్, మీకు రోజు అయ్యేది కాదు, ఇది అబ్నార్మల్గా ఉందంటే ఇమీడియట్లీ కన్సల్ట్ ఏ స్ట్రోక్ ఫిజిషియన్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.